హాయ్, గుడ్ మార్నింగ్. బ్యాక్ సైడ్ ఉందైతే అది నా కారు. నేను యాక్చువల్గా ట్రావెల్స్ చేస్తుంటాను కదా. నేను ఈరోజు ఇక్కడ మన పికప్ అనమాట, కంఫర్ట్స్లోని మన క్రికెట్ స్టేడియం దగ్గర. వీళ్ళు ఏం చేశారంటే ఎర్లీ మార్నింగ్ వచ్చేసేయమ్మా, మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి 4 o'clockకి అని చెప్పి అన్నారు. వీళ్ళు నాకు సడన్గా నిన్న నైట్ చేశారనమాట 11:30కి ఆ టైంకి. అప్పటికి నేను పడుకోలే, నిద్రలేదు. ఇప్పుడేమో వీళ్ళు 4 o'clock స్టార్ట్ అవ్వాలంటే నేను బిఫోర్ 3:30కే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. అప్పుడు నాకు నిద్ర ఏముంటుంది, మహా అయితే ఒక 4 hours నిద్ర, అంతే, 3 to 4 hours. వీళ్ళు 4 o'clock రమ్మన్నారు. ఇప్పుడు టైం చూస్తేనేమో 4:30 అయింది, ఇప్పటి వరకు రాలేదు. ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. ఇప్పుడు 6 గంటలకి ఎయిర్పోర్ట్కి వెళ్ళేదానికి 4 గంటలు బయలుదేరేది ఏముంది. ఒక టైం పంక్చువాలిటీ అనేది మెయింటైన్ చేయాలి కదా. సరే, ఎందుకు మెయింటైన్ చేయాలి? ఇప్పుడు నాకు నిద్ర లేదు, చాలా టైర్డ్గా ఉన్నాను. ఇప్పుడు ఎలా ఉందంటే ఇక్కడికి వచ్చినంత వరకు బాగానే ఉన్నాను. అప్పుడే బయలుదేరిపోయి ఉంటే ఇప్పటికి డ్రాప్ కూడా అయిపోయేది. ఇప్పుడు బయలుదేరడం వల్ల సగం దారిలోకి వెళ్ళిన తర్వాత చాలా నిద్ర వస్తుంది. నిద్ర కంట్రోల్ చేయలేను. ఏదైనా జరిగిందనుకో రిస్క్ ఎవరిది? ఇద్దరం ఫేస్ చేయాలి. ఒకటి కస్టమర్ రిస్క్లో పడిపోతాడు, నా లైఫ్ రిస్క్లో పడిపోతుంది. సో ఏంటంటే ఎప్పుడైనా కార్లు బుక్ చేసినప్పుడు ఒక టైం అనేది మెయింటైన్ చేయండి. టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది. మీరు ఖచ్చితంగా టైం బయలుదేరుతానంటేనే డ్రైవర్లకు చెప్పండి. లేదనుకో బిఫోర్గానే చెప్పండి, మాకు ఖచ్చితంగా పలానా టైంకి రండి చాలు, మేము లేట్ చేయం, ఆన్ టైంకి బయలుదేరుతామని. రిస్కులు చేసి లైఫ్ని రిస్క్లో పెట్టద్దు. అది మీదే కాదు, మీ వల్ల ఎదుటి వాళ్ళ ఫ్యామిలీ కూడా రిస్క్లో పడుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.